नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। नाजरीन, सोशल मीडिया प्लेटफॉर्म का क्रेज़ आजकल की नौजवान नस्ल के सर चढ़ कर बोल रहा है। नौजवान नस्ल जो कि महज चंद लाइक्स, व्यूज़ और फॉलोअर्स को बढ़ाने के लिए किसी भी हद तक गुजरने को तैयार है और कुछ भी कर गुजरने को तैयार नज़र आ रहे हैं। सोशल मीडिया का जुनून और समाजी राब्ते के मुख्तलिफ प्लेटफॉर्म्स पर जल्द से जल्द मकबूल होने के लिए नौजवान लड़के व लड़कियां कई सारे अनोखे और नए नए किस्म की हरकतें करते हुए ना सिर्फ अपनी कीमती जान बल्कि दिगर की भी कीमती जान को ख़तरे में डाल देते हैं। ताहम सोशल मीडिया पर जल्द शोहरत पाने और अपनी रील्स पर लाइक्स व शेयर बढ़ाने के लिए अनोखी हरकत करने वाले एक नौजवान के खिलाफ गटकेसर पुलिस ने मामला दर्ज कर लिया है। नौजवान की शिनाख्त बालानगर के यूट्यूबर भानु चंद्रा के तौर पर की गई है। इसने इंस्टाग्राम पर हैदराबाद की आउटर रिंग रोड के करीब रकम फेंकते हुए एक रील बनाई और इसे सोशल मीडिया प्लेटफॉर्म पर पोस्ट किया। इसने मनी हंटिंग चैलेंज के उन्वान से ये रील बनाते हुए रकम सड़क के किनारे झाड़ियों में फेंक दी और इस रील को देखने वालों से ख्वाहिश की कि वो इस रकम को हासिल करने के लिए आउटर रिंग रोड पर आए और रकम तलाश करके अपने साथ ले जाए। इस रील पर इस नौजवान के खिलाफ पुलिस ने मुकदमा दर्ज कर लिया क्योंकि आउटर रिंग रोड पर फेंकी गई रकम को हासिल करने के लिए बड़ी तादाद में लोगों के आने से यहाँ पर हादसात का ख़तरा बढ़ जाता है। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो ज़रूर करें। గట్కేసర్ పోలీస్ తరఫు మరియు మల్కాజ్గిరి డివిజన్ తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక అక్యూడ్ పర్సన్ మా దగ్గర రాయలపురం భానుచందర్ ఇతని పేరు. ఇతను యూట్యూబరు. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసిండు. ఇది జరిగింది ఈ నెల 12/12/2024 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఒక వీడియో చేసి మనీ హంట్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అపీల్ చేశాడు. నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసి ఒక 20,000 మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి సీజన్ ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు. ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది. మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ కి ఎండేంజర్, ఇది డేంజర్ అనమాట. ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరో ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది. అక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు తీసుకోవడం జరిగింది. అందులో చీటింగ్ ఉంది, పబ్లిక్ న్యూసెన్స్, వివిధ రకాలైన మనము యాక్ట్లు పెట్టడం జరిగింది. ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్. తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఉంది ఇందులో 1956 క్రింద, అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో. కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో మేము iPhone 13 Pro ఉంది దానికి, దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేసాము. అది సీజ్ చేసి మేము కోర్టుకు సబ్మిట్ చేసాము. ఇదని ఈ రోజు అరెస్ట్ చేసినాము, చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము. కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదేవిధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు.
ఇలాంటి వీడియోస్ ని మీరు ఎవరు ఏంటంటే లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు మనీ అంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. తర్వాత పబ్లిక్ లైఫ్ కు డేంజర్ ఉంటుంది. అటు వివిధ రకాలైన యాక్ట్లు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము అందరికి పబ్లిక్ అపీల్ చేస్తా ఉన్నాము. తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం. ధన్యవాదాలు.